మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నామని చెప్పారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్కాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించినా వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బోయవాడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. సౌకర్యాలు, ఇబ్బందులపై ఆరా తీశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం 7 గంటల నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ లైన్లలో నిలుచున్నారని, పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కల్పించడం వల్ల ఈ విడత ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగేందుకు అవకాశం ఉందన్నారు. ఓటర్లకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని, మహిళా, పురుష ఓటర్లకు వేరువేరుగా క్యూలైన్లను ఏర్పాటు చేశామని, తాగునీరు, టెంట్, కుర్చీలు, దివ్యాంగ ఓటర్లకు వీల్చైర్లు, హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని, ప్రత్యేకించి వార్డ్ ఆఫీసర్లను కూడా నియమించామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని, ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, సమస్యలపై కంట్రోల్ రూంలోని ఫోన్ నెంబర్ 1800-425-1442కు ఫోన్ చేసి తెలియచేయాలని ఆయన కోరారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో 100% వెబ్కాస్టింగ్ చేస్తున్నామని, పోలింగ్ సిబ్బంది సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు సంబంధించి వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు జి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, స్థానిక తహసీల్దార్ పరశురాం తదితరులు ఉన్నారు. కాగా ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కలుపుకొని 11.20% ఓట్లు పోలయ్యాయి. సో జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే మనకు 6 మున్సిపాలిటీస్లో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి పోలింగ్ ప్రారంభమైంది. సో అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది మనకు ప్రారంభమైంది. సో ఉదయం 7 గంటల నుంచి మనకు ఈ పోలింగ్ అనేది ఉంది. సో అన్ని చోట్ల కూడా మనకు పోలింగ్ ఓటర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు ఏర్పాటు చేయడం జరిగింది బిఎల్ఓస్ ద్వారా. అండ్ అట్లాగే వెబ్కాస్టింగ్ బిఎల్ఓస్ ద్వారా అండ్ అట్లాగే మనకు మెడికల్ క్యాంపు అని పెట్టడం జరిగింది. సో ఓటర్స్ అందరూ కూడా వారి యొక్క ఐడి కార్డు, ఎనీ ఆఫ్ ద 18 డాక్యుమెంట్స్ ప్రిస్క్రైబ్ బై ద కమిషన్, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని రావాలి. సో అట్లాగే ఇక్కడ వృద్ధులకి కానీ ఎవరైనా వికలాంగులకు కానీ వారికి ఇబ్బంది కాకుండా ఉండడానికి మనకు వీల్ చైర్స్ కూడా అండ్ పెట్టుకోవడం జరిగింది. సో వారు కూడా అది వినియోగించుకొని హెల్పర్ సహాయంతో కూడా ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాము. సో మోడల్ పోలింగ్ కేంద్రం కూడా ప్రతి పోలింగ్ లొకేషన్లో ఏర్పాటు అంటే మున్సిపాలిటీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని అండ్ అట్లాగే గుర్తించి అట్లాగే అన్ని చోట్ల కూడా 100% వెబ్కాస్టింగ్ అనేది పెట్టడం జరిగింది. సో దీన్ని డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి దీన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కూడా మనకి లైవ్లో ఉన్నాయి. సో ఎక్కడ ఇబ్బంది కాకుండా సఫిషియెంట్ బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఓటర్లందరూ కూడా నా విజ్ఞప్తి మీ ద్వారా దట్ అందరూ కూడా ఈ ఓటు ఈరోజు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియలో పాల్గొని వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.